హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాగి చెంబుతో ఎటువంటి పరిహారాన్ని పాటించడం వల్ల లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది, అలాగే ఆర్థిక సమస్యలున్న సంపాదించిన డబ్బు ఇంట్లో నిలవాలన్నా, లక్ష్మీదేవి మన ఇంటికి రావాలన్నా మనం ఇంటిలో ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రాగి చెంబు ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదండి. నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే పోతుందో చాలా వరకు ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. రాగి చెంబు పెట్టడం వల్ల ఇంట్లో లక్ష్మీ కళ అనేది వస్తుంది. లక్ష్మీ కళ అంటే సంపద అని మాత్రమే అర్థం రాదు. ఇంట్లో అన్యోన్య సంబంధాలు, గొడవలు లేకుండా ఉండడం, ఆయురారోగ్యాలతో పిల్లలతో సుఖంగా ఉండడం, ఇవన్నీ లక్ష్మీ కళే కదా. వీటన్నిటి కోసం ఒక పరిహారాన్ని అయితే మనం చూద్దాం. నమ్మకంతో చేయండి, ఫలితాలు పాజిటివ్గానే ఉంటాయి. ఇలా వరిపిండితో పద్మాన్ని వేసుకోండి. ఇప్పుడు పద్మం మధ్యలో పసుపుతోనూ కుంకుమతోనూ ఇలా వేసుకోండి. తర్వాత ఒక రాగి చెంబుని తీసుకొని, నా దగ్గర అష్టలక్ష్మి చెంబు ఉందండి, నేను అదే తీసుకున్నాను. ఇప్పుడు దీనికి పసుపు రాసి బొట్లు పెట్టుకుందాము. పొడి బొట్లు లేకుండా ఇలా పసుపుని తడి చేసుకొని రాసుకోవాలి. చెంబుని తెల్లగా తోముకొని అందంగా ఇలా పసుపు రాసుకుంటే చాలా అందంగా వస్తుంది. ఎక్కడ పొడి బొట్లు అనేది లేకుండా జాగ్రత్తగా రాసుకోండి. ఇలా మొత్తం పసుపు రాసుకున్న తర్వాత లక్ష్మీదేవులకి గంధంతో బొట్లు పెట్టుకుందాం. మీ దగ్గర ప్లెయిన్ రాగి చెంబు ఉంటే కనుక ప్లెయిన్ రాగి చెంబులో అయినా కూడా ఇలా పెట్టుకోవచ్చండి. ఒకవేళ ఇలా బొట్లు ఎలా పెట్టుకోవాలని మీకు డౌట్ రావచ్చు. స్వస్తిక్ గుర్తును వేసుకోండి, లేదంటే ఓం గుర్తునైనా వేసుకోవచ్చు, లేదంటే విష్ణుమూర్తికి పెడతాం కదా నామాల బొట్టు, అలా అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ గంధం బొట్టు పైన కుంకాన్ని అద్దుకుందాం. ఇలా బొట్లన్నీ పెట్టుకున్న తర్వాత శుభ్రమైన నీటితో ఈ చెంబుని నింపుకోవాలి. నీటిని నిండుగా వేసుకోవాలి. ఇలా నిండుగా వేసుకున్న తర్వాత ఈ నీటిపైన పసుపుని వేసుకుందాం. దీని తర్వాత కుంకుమని కూడా వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా అక్షతలను కూడా వేసుకొని ఎర్రటి మందార పూలని తీసుకొని పెడుతున్నానండి. ఎర్రటి మందార పూలు శుభసూచకం కదా, అందుకని నేను మందార పువ్వుని యూజ్ చేస్తున్నాను. మీకు ఉంటే మందార పువ్వులు పెట్టుకోండి, లేదంటే వేరే ఏదైనా పువ్వుని పెట్టుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న ఈ అష్టలక్ష్మి చెంబుని ఇందాక మనం వేసుకున్న పద్మం మీద పెట్టుకుందాం. ఇది ప్రతిరోజు క్లీన్ చేయాలా అనే డౌట్ మీ అందరికీ రావచ్చు, కానీ ఇది ప్రతిరోజు క్లీన్ చేయని అవసరం లేదండి. సోమవారం సాయంత్రం పెట్టినట్లయితే మంగళవారము, బుధవారము అలానే ఉంచి గురువారం శుభ్రం చేసి మళ్ళీ గురువారం పెట్టినట్లయితే శుక్రవారం, శనివారం, ఆదివారం ఉంచి మళ్ళీ సోమవారం యథావిధిగా శుభ్రం చేసి పెట్టుకోండి. ఎందుకంటే మంగళవారము, శుక్రవారము కూడా లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చే వేళ అది అలానే ఉంచాలి. పువ్వులు మాత్రం రోజు మార్చుకోండి, ఎందుకంటే పువ్వులు వాడిపోతాయి కదా, అందుకని. ఫ్రెండ్స్, ఇలాంటి పరిహారాలు మరిన్ని కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.